ఈరోజు నేను ఇప్పసార గురించి మాట్లాడుతాను. రాఘవ కన్స్ట్రక్షన్ ఎవరిదో కూడా నాకు తెలియదు, కానీ తప్పు చేసింది ఏమైనా డేటా ఇస్తే దాని గురించి మాట్లాడతా, ఏమైనా ప్రూఫ్స్ ఇస్తే నేను మాట్లాడతా. 94 ఇప్పుడు నేను డేటా తీసినా కానీ సారా బంద్ చేసిందని చెప్తున్నాను. ఏ సారా అంటున్నాను? అది ఇప్పపుది కాదు, అది గుడంబ. అది నేను చెప్పినాను కదా, కొంతమంది కావాలని చెప్పేసి అప్పుడు సారా ఎవ్రీ మండల్కి సారా కాంట్రాక్టర్స్ ఉండేది. వాళ్ళు దాన్ని కల్తీ చేసిన దానికి అసలైన కల్చర్ బంద్ అయింది అంటున్నాను. నువ్వు ఎక్సైజ్ పాలసీ కరెక్ట్ పెట్టి కల్తీ చేయకుంటుంటే నేను పువ్వు గురించి మాట్లాడినాను. దీని గురించి కల్తీ ఏమని చేయవచ్చు? ఇవాళ మినరల్ వాటర్స్ కల్తీ అవుతలేవా? సేమ్ కిన్లే లాగా డిజైన్ చేసి నేను కూడా కిన్లే అనుకుంది ఆయన బోల్ మోటార్లో నింపి అమ్ముతున్నారు. సో కల్తీ అనేది విజిలెన్స్ ఇవన్నీ స్ట్రాంగ్గా స్ట్రిక్ట్గా పెట్టి చేయాలి. ఇప్పుడు నేను అంటున్నాను కదా, ఇప్పుడు బంద్ చేయించింది ఆంధ్రప్రదేశ్, పర్మిషన్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్. చిత్తూరు దగ్గర ఉన్నది ఫ్యాక్టరీ, అది ఈ పూతోనే తయారు చేస్తుంది కదా. ఎవరు ఇవన్నీ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, లోకల్ అమ్ముతలేరు. మేమేం బయట నుంచి తెచ్చుకొని మేము అమ్ముతున్నాం. లండన్లో తయారు చేసింది తెప్పించి మీకు ఇస్తా అంటున్నా. నేను తాగను కదా, నేను తాగను. నేను ఇప్పుడు టేస్ట్ కూడా చేయలేదు. నేను ఆ మౌవా లిక్కర్ది లండన్లో దొరుకుతుందంటే అడిగినాను. నేను ఆ బాటిల్ తెచ్చి మీకు ప్రెస్ మీకే ఇస్తాను, మీరే చూడండి. దాని తర్వాత మంచిగా ఉంటే మీరే రాయండి. నాకు తెలియదు అది. నాకు ఫ్యాక్టరీ డిస్టిలరీ ఎట్లా చేస్తారు, ఎట్లా తయారు చేస్తారు నాకు తెలియదు. ఈ యూట్యూబ్లో చూసిందే. మధ్యప్రదేశ్ ఏం చేస్తుంటే ఎక్విప్మెంట్స్ గవర్నమెంట్ ఎస్టీ సోదరులు కానీ ఎవరైతే ఆదివాసులు ఉంటే వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచే మళ్ళా లిక్కర్ రిటర్న్ తీసుకొని బాటిలింగ్ చేసి వైన్ షాప్ ద్వారా అమ్ముతున్నారు. మహారాష్ట్ర ఎక్స్పోర్ట్ చేస్తుంది డిస్టిలర్స్ టు, జార్ఖండ్ చేస్తున్నారు, ఒరిస్సాలో చేస్తున్నారు. 5 స్టేట్లల్లో వాళ్ళు మౌవా లిక్కర్ చేసి, మౌవా అంటే ఇప్ప లిక్కర్ తయారు చేసి అమ్ముతున్నారు. సో వాళ్ళ ఎక్సైజ్ పాలసీ వాళ్ళు గట్టిగా చేసుకున్నారు, ఏది అడల్ట్రేషన్ కాకుండా. ఇప్పుడు మంచి రేట్ వచ్చినప్పుడు ఎవరైనా అడల్ట్రేషన్ ఎందుకు చేస్తారు? కాబట్టి దీని గురించి ఇప్పుడు 10 లక్షల చెట్లు పెట్టాలని చెప్పేసి అందరు ఎమ్మెల్యేలతోని, ఎమ్మెల్సీలతోని, ఎంపీలతోని సంతకాలు తీసుకున్నాను. త్వరలోనే సీఎం గారిని కలిసి ఇది ఇచ్చి చెట్లని ప్రమోట్ చేయమని చెప్పి, చెట్లది కట్టె కూడా గట్టిగా ఉంటుంది, దాంతో డోర్స్ చేస్తారు, 100 సంవత్సరాల పైన ఉంటుంది ఆ చెట్లు. సో అన్ని ఇప్పుడు పాత గవర్నమెంట్ ఏం చేసింది, కోనా కార్బన్ పిచ్చి చెట్లు పెట్టినారు. ఇట్లా చెట్లు పెట్టినా కానీ నీకు ఆక్సిజన్ వస్తుంది, పూలు యూస్ఫుల్ అవుతుంది, ఆకులతో కాస్మెటిక్స్ చేస్తారు, దాన్ని వుడ్తోని నీకు యూస్ఫుల్ ఉంటుంది. సో అన్నిటికీ యూస్ఫుల్ ఉన్న చెట్టు ఇది. నేను అన్ని చేయొచ్చు అంటున్నా, నేను ఇది ఒకటే అనలేదు కదా. చెప్పిన కదా ఇప్పుడే, సోపులు చేయొచ్చు అన్న, కాస్మెటిక్స్ చేయొచ్చు అని చెప్పిన, మవ్వ లడ్డు చేయమని చెప్తున్నాను, ఎసెన్స్ తీసి కేక్స్ చేయమని చెప్తున్నాను, చాక్లెట్స్ చేయమని చెప్తున్నాను, కోకోకోలా లాగా కూల్ డ్రింక్స్ చేయమని చెప్తున్నాను, నాన్ ఆల్కహాలిక్ కూడా చేయొచ్చు మనము. సో అన్ని చేయొచ్చు. దీని ప్రోడక్ట్స్ దీంతో చేయొచ్చు అని చెప్తున్నాను. ఇది యాంటీ ఆక్సిడెంట్. ఇంకో దీంట్లో మీకు ఇచ్చిన డేటాలలో ఇదేంటి, అమెరికన్ కంపెనీ స్టడీ చేసి చెప్తున్నా, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, రివర్ ప్రొటెక్టివ్, యాంటీ బ్యాక్టీరియల్, ఇన్ని ప్రాపర్టీస్, మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎవరు ఏదైనా పేరు పెట్టుకొని, ఎవరన్నా ఏమైనా పేరు పెట్టుకొని, మనం మాట్లాడే సబ్జెక్ట్ కరెక్టా కాదా, మనం ఫ్యూచర్ మనం ఒక విజన్తో పోవాలి, మన స్టేట్ డెవలప్ కావాలి. ఇప్పుడు అందరు మన దగ్గర నుంచి పోయి గోవాలో ఫెన్నీ ఎంత అవుతున్నారు, అది కూడా ఎట్లా తెలిసింది? అసెంబ్లీలో మాట్లాడు, ఎవరో నాకు తెలియదు, ఎవరో ఒక ఎమ్మెల్యే మాట్లాడినారు, ఫెన్నీ అని అన్నారు. బహుశా ఆ ఎమ్మెల్యే పోయి అక్కడ తాగొస్తుండేమో గోవాలో పోయి ఫెన్నీ, నాకు తెలియదు అది. సో గోవాలో ఫేమస్ ఫెన్నీ అంటారు. రేపు తెలంగాణలో కూడా మనకు బ్రాండ్, టూరిజము, ఎక్స్పోర్టు, ఆ మనీతో నేను ఏమంటున్నాను,